విశాఖపట్నం చెల్లపల్లి ఇదే. సో ఈ పోలీస్ స్టేషన్ లోపలే నిల్వ ఉంచినటువంటి ఆ బాణాసంచా బయటికి తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుడేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏం జరిగింది? బయటికి తీస్తూ ఉండగా టపాసులు పేలాయి అంటున్నారు. అంత ఈజీగా అక్కడ ఏదైనా ఫ్లేమ్ లేకపోయి ఏదైనా మంట కనుక లేకపోయి ఉంటే ఈ స్థాయిలో ప్రమాదం జరిగి ఉండేది కాదు. సో బాణాసంచేనా లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర పేలుడు పదార్థాలు ఉన్నాయి? ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కృష్ణా జిల్లా అవనగడ్డ మండలంలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో అయితే ఈరోజు జరిగిన పేలుడు అంటే బేసిక్ గా వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ కి సంబంధించిన గతంలో అంటే దీపావళి సమయంలో కొంత అనాథరైజ్డ్ గా షాపులు పెట్టడం, తర్వాత వాళ్ళు వాటిని అనాథరైజ్డ్ గా అమ్మడం, వీటన్నిటిని కూడా పోలీసులు అప్పుడు సీజ్ చేశారు. ఆ సీజ్ చేసి అన్ని కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టిన సందర్భం అయితే ఉంది. పోలీస్ స్టేషన్ లో పెట్టడం తర్వాత ఈ రోజు ఉదయాన్నే ఆ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన వ్యవహారంలో కొంత బయటికి తీసే ప్రయత్నం అయితే చేశారు. వాటన్నిటిని తీసి ఒక వెహికల్ లో తరలించాలి అనేది వాళ్ళ మోటివ్. అంటే వాళ్ళు ఎందుకు బయటికి తీశారంటే అది వేరే దగ్గరికి పెట్టాలి అనే ఒక ప్రాంతంలోనే వాటన్నిటిని తీసి బయటికి తరలించే ప్రయత్నం చేసిన సమయంలో ఒక్కసారిగా రాపిడికి పేలుడు సంభవించింది. పేలుడుతో పూర్తిగా కూడా ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న మొత్తం కూడా ధ్వంసం తిన్నాయి. అయితే దాంతో దాదాపుగా సిబ్బంది పూర్తిగా దాన్ని ఎవరైతే దగ్గరుండి దాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ పోలీసుల్లో ఒక ఎస్ఐ, మహిళా ఎస్ఐ దుర్గా, అలాగే ఇతర కానిస్టేబుల్ రిజ్వాన్, తర్వాత మరో ఇద్దరు కానిస్టేబుల్ కూడా పూర్తిగా కూడా గాయమయ్యాయి. వీళ్ళందరినీ కూడా పక్కన అవనగడ్డ సమీపంలోనే ఉన్న కేపీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.